ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తామని, మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత నిత్యం ప్రకటనలు గుప్పిస్తుంటే కొందరు అధికార పార్టీ నేతలు ఆ మాటలకు నిలువున పాత్ర వేస్తున్నారు. గుంటూరు నగరంలో చోటు చేసుకున్న ఒక అత్యంత అమానవీయ ఘటన పాలకుల ఉద్దేశాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న తేడాను స్పష్టం చేస్తుంది. ఒక సాధారణ నీటి మోటార్ దగ్గర రాచుకున్న ఈ వివాదంలో అధికార పార్టీ నేత కుటుంబం బరితెగించి ఒక మహిళను నడి రోడ్డుపై వివస్త్రణ చేసి కాళ్లతో తన్నిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో ఈ భయానిక ఘటన వెలుగు చూసింది. నీటి మోటార్ వేసే విషయంలో 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులకు స్థానిక మహిళలకు మధ్య చిన్నపాటి వివాదం మొదలైంది. ఈ గొడవ కాస్త ముదరటంతో మల్లెల మూర్తి కుటుంబం అమానవీయంగా ప్రవర్తించింది. కొందరు హిజ్రాలతో కలిసి మహిళపై దాడికి దిగారు. అంతటితో ఆగక నడి రోడ్డుపైనే ఆమెను వివస్త్రణ చేసి కాళ్లతో తంతు చావబాదారు. ఈ దాడికి సంబంధించిన భయానిక సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ దారుణ ఘటనపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి తీవ్రంగా స్పందించారు. బాధిత మహిళ తనను కలిసి ఆవేదన వ్యక్తం చేసిన వెంటనే ఎమ్మెల్యే పోలీసులతో మాట్లాడి కఠిన చర్యలకు ఆదేశించారు. మహిళల గౌరవం, భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అని స్పష్టం చేసిన ఎమ్మెల్యే మాధవి నిందితుడు మల్లెల మూర్తిని తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని, బాధిత కుటుంబానికి తాము పూర్తి అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. మరోపక్క ఈ ఘటనపై పక్కా ఆధారాలతో కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మహిళలపై ఇలాంటి అనాగరిక దాడులకు పాల్పడే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం గట్టి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగంపై ఎంతైనా ఉంది. 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీ నుండి ఒంటిపూలు పద్మ అనే ఆమె తన ఇంటి దగ్గర బోర్వెల్ విషయంలో గొడవ జరగగా దానిపై పిటిషన్ తీసుకొని వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళగా ఎమ్మెల్యే మేడం గారు మాకు ఆ పిటిషన్ ఎండార్స్మెంట్ ఇవ్వగా ఆ పిటిషన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము. ఆ దర్యాప్తులో ఉన్న ముద్దాయిల మీద అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఏ ఒక్క మహిళకు అవమానం జరిగినా అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, మన సమాజంలో ఇలాంటి అనాగరిక చర్యలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. ఇప్పటికే నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఈ దారుణంలో ప్రమేయం ఉన్న సదరు పార్టీ నాయకుడిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తమ ప్రభుత్వ నినాదం ఒక్కటేనని, పక్షపాతం, భయం లేకుండా చట్టం తన పని తాను కఠినంగా చేసుకుపోతుందన్నారు. రాజకీయ అండదండలు ఉన్నాయనే నెపంతో తప్పు చేసిన ఏ ఒక్క వ్యక్తికి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి మహిళకు తన గౌరవానికి, రక్షణకు ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే నమ్మకాన్ని కల్పిస్తామని అన్నారు. మరోపక్క ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు అనిత. బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపైన చర్యలకు హోంమంత్రి ఆదేశించారు. ఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకోవటంలో సీఐ ఎందుకు తాత్సర్యం చేశారని ప్రశ్నించారు. ఆడబిడ్డల జోలికొస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. నేరస్తుల్ని నేరస్తులుగానే చూడాలే తప్ప పార్టీల పరంగా చూడరాదని తేల్చి చెప్పారు.
పార్టీల ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. అలాగే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న నాయకుడిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. పార్టీ పదవులన్నిటి నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. మహిళలను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలకు తమ ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. మహిళలను అవమానించిన వారికి కఠిన శిక్ష పడుతుందన్నారు.